క్రీస్తునందు ప్రియులకు శుభములు. ఈరోజు దానియేలు గ్రంథం గురించి పాఠం 10వ పాఠం 10వ రోజు, 9వ పాఠం 10వ రోజు. ఈ పాఠము మాదీయుడగు అహష్వరోషు యొక్క కుమారుడైన దర్యావేషు పరిపాలనలో మొదటి సంవత్సరంలో జరుగుతుంది. ఈ యొక్క పాఠము ముఖ్యంగా ఏం జరుగుతుంది అంటే, ఈ ఇశ్రాయేలీలు 70 సంవత్సరాలు చెరబట్టబడిన తర్వాత కల్దీయుల దేశం నుంచి, బబులోనులో నుంచి మళ్ళా చెర నుంచి విడుదల చెంది ఇశ్రాయేలుకు వెళ్ళి యెరూషలేములో దేవాలయాన్ని పునర్నిర్మించడం గురించి జరుగుతుంది. అంటే వెళ్ళడం గురించి ముఖ్యంగా జరుగుతుంది. దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో 27 వచనాలు ఉంటాయి. ప్రారంభం మాదీయుడగు అనే పదంతో మొదలై జరుగును అనే పదంతో ముగిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క పాఠము దానియేలు ఇర్మియా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ప్రార్థన చేస్తాడు. ఇర్మియా గ్రంథాన్ని చదువుతుంటే ఇర్మియా గ్రంథంలో ఏంటి, ఈ యొక్క 70 సంవత్సరముల చెర తర్వాత విడుదల కలుగును అని ఇర్మియా గ్రంథంలో రాసి ఉంటుంది. కాబట్టి అది చదువుతున్నప్పుడు దానియేలుకు ఈ యొక్క 70 సంవత్సరాలు అయిపోయినాయి కదా అనే ఆలోచనతోటి అప్పుడు దేవునికి ప్రార్థన చేయడం మొదలు పెడదాం అనుకుంటాడు. దేవునికి ప్రార్థన ఎట్లా చేస్తాడంటే, గోనె బట్ట కట్టుకొని బూడిద పూసుకొని మోకరించి ఆయనతో పాటు వాళ్ళ ప్రజలందరినీ, యూదులను ఇశ్రాయేలీయులందరినీ పిలిచి అందరూ కూర్చొని ప్రార్థన చేస్తారు. అంటే దీంట్లో మనం గ్రహించవలసిన అంశాలు ఏమి ఉంటాయంటే, బైబిల్ చదవడం వల్ల ప్రార్థనకు దారితీస్తుంది. ఒకటి, ఆ ప్రార్థనకు దారితీస్తుందని ఎట్లా తెలిసింది? ఇప్పుడు దానియేలు ఇర్మియా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఈ యొక్క పీరియడ్ 70 సంవత్సరాలు అయిపోయింది, చెరపట్టబడినప్పుడు పీరియడ్ అయిపోతుంది కాబట్టి అని దాంట్లో ఉంటుంది. ఇర్మియా గ్రంథంలో ఉండడం వల్ల ఇర్మియా గ్రంథం చదివినప్పుడు దేవునికి 70 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇప్పుడు దేవునికి ప్రార్థన చేద్దామని చెప్పేసి ఆ జనులందరినీ పిలిచి కలిసి కూర్చొని ప్రార్థన చేస్తుంటారు. ప్రార్థన ఏమని చేస్తుంటారు అంటే, మేము పాపం చేసినాం, అక్కడ ఉన్నప్పుడు ఇట్లాంటి ఆజ్ఞలు అన్నిటినీ మితిమీరడం, పాపాలు, విస్తారమైన పాపాలు చేసినాము, తర్వాత రాజులకు అధికారులకు లోబడలేదు మేము అని మొత్తం ఒప్పుకోవడం జరుగుతుంది. అంటే ఒకటేంది, వాక్య ధ్యానం ప్రార్థనకు దారితీస్తుంది, ప్రార్థన పాపాలను ఒప్పుకోవడానికి దారితీస్తుంది, అంగీకరించడానికి దారితీస్తుంది అనేది ఒకటి. రెండోది ఏంది, దేవుడు వీళ్ళకు 70 సంవత్సరాల తర్వాత వాళ్ళ దేశాన్ని వాళ్ళకి ఇవ్వాలనుకున్నాడు. ఇర్మియా 25 ఒక నిమిషం చూద్దాం. ఇర్మియా 25:11 ఒక్కసారి చూద్దాం. 25:11లో ఈ దేశమంతయు పాడుగాను నిర్జీవంగాను నుండును, ఈ జనులు 70 సంవత్సరాలు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. దేవుడు అప్పుడే నిర్ణయించిండేమని, బబులోన్లో వీళ్ళు 70 సంవత్సరాలు చెరపట్టబడతారు అని. కాబట్టి ఏంది, దేవుడు 75 సంవత్సరాల తర్వాత ఇవ్వాలనుకున్నాడు. అంటే ఏ టైంలో ఏది ఇవ్వాలనుకుంటాడో అది అప్పుడే దేవుడు ఇస్తాడు. ఈ పాఠం వల్ల మనం నేర్చుకోవాల్సింది. 2, ఈ పాఠంలో చివరి వచనాలల్లో యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి ఉంటుందండి. ఈ యొక్క పాఠం మొత్తం ఇదే. తర్వాత ఏంది, మనుషులు పాపం చేస్తారు, దేవుడు క్షమిస్తాడు, దేవుడి యోచన నెరవేర్పు. అంటే 75 సంవత్సరాల తర్వాత వాళ్ళని అక్కడికి తీసుకురావాలనుకుంటు కాబట్టి అది దేవుడి యోచన కాబట్టి నెరవేరుస్తాడు. తర్వాత వచ్చేసి దీంట్లో ముఖ్యంగా మనం మేజర్గా చూసుకోవాల్సింది ఏంటి అంటే, దానియేలు ప్రార్థన ఒకటి,
తర్వాత వచ్చేసి దానియేలు ప్రార్థనతో పాటు వాళ్ళ జనుల్ని కూడా పిలిచి కూర్చోబెట్టి అందరు కలిసి ప్రార్థన చేశారు. అందరు కలిసి ప్రార్థన చేసి వాళ్ళ పాపాలను ఒప్పుకున్నారు, దేవుణ్ణి బ్రతిమలాడినరు, దేవుణ్ణి వేడుకున్నప్పుడు దేవుడు వాళ్ళకి ఇవ్వాలనుకుంది ఇచ్చేస్తాడు. ఇచ్చేసే క్రమంలో ఏమేమి చేద్దాం అనుకున్నాడు? 70 సంవత్సరాల టైం, 7 వారాల టైం. ఇక్కడ 70 వారాలు అన్నాడు, అక్కడ 70 సంవత్సరాలు అన్నాడు. ఈ గ్రంథంలో 70 వారాల టైం తీసుకున్నాడు, అక్కడ 70 వారాలు అన్నాడు. చూడండి, ఇక్కడ 70 సంవత్సరాలు 70 వారాలు అంటే ఇక్కడ సంవత్సరం అక్కడ వారం, అంతేనా? 70 వారాలు ఇక్కడ 70 సంవత్సరాలు అంటే సామీప్యం ఉంది. ఓకే, అదేవిధంగా ఒక వారాన్ని 7 రోజులకు బదులు 7 సంవత్సరాలుగా మనం లెక్క చేస్తే 70 వారాలకు 7 సంవత్సరాలు 490 సంవత్సరాలు. ఈ మలాకి గ్రంథం నుంచి మళ్ళీ యేసుక్రీస్తు పుట్టుక వరకు ఉన్న సంవత్సరము నిశ్శబ్ద కాలం కూడా 400 సంవత్సరాలు. 400 సంవత్సరాలు సూచిస్తుంది. దాన్ని సాదృశ్యంగా తీసుకొని మనం చేస్తాము. ఈ పాఠంలో దానియేలు పేరు వస్తుంది, దర్యావేషు పేరు వస్తుంది, తర్వాత అహష్వరోష్ పేరు వస్తుంది. అహష్వరోష్ తనయుడు అని పేరు వస్తుంది. దీంట్లో చూడండి, స్టార్టింగ్లోనే మాదీయుడగు అహష్వరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీల పైన రాజాయను. అంటే అహష్వరోషు, దర్యావేషు 2 పేర్లు వచ్చినాయి. దానియేలు పేరు వచ్చింది, ఇర్మియా పేరు వచ్చింది, 4 పేర్లు వచ్చినాయి. తర్వాత ఇంకొక పేరు కూడా వచ్చింది, గాబ్రియల్ పేరు వచ్చింది. 5 పేర్లు వచ్చినాయి. 9వ అధ్యాయంలో కనపడు పేర్లు చెప్పండి అనే ప్రశ్న వస్తుంది. అప్పుడు అహష్వరోషు, దర్యావేషు, దానియేలు, ఇర్మియా, గాబ్రియలు 5 పేర్లు వస్తాయి. ఎన్ని పేర్లు వచ్చినాయనే ప్రశ్న అడగవచ్చు, ఏ పేర్లు వచ్చినాయనే ప్రశ్న రావచ్చు. దాన్ని బట్టి మీరు చదువుకోవాలి. ఇక దీన్ని ప్రతి ఒక్కటి కనుక క్షుణ్ణంగా పరిశీలించాలంటే ఈ మొత్తం 12 అధ్యాయాలలో 9వ అధ్యాయం కాంప్లికేటెడ్ అండి. ఏ కథ ఉండదు, ఏ కళ ఉండదు, ఎవరి గొప్పతనం ఉండదు. అంటే మొత్తం థియరటికల్ చాప్టర్లో కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 9వ అధ్యాయం తరోగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా క్విజ్లో విన్ అవుతారు. ఎందుకంటే దీంట్లో ఎలాంటి కళలు, కళభావాలు, దర్శన భావాలు, చేతిరాతలు ఏమి ఉండవు. కేవలం జరిగింది మాత్రమే ఉంటుంది. అంటే లైవ్ స్టోరీ, కథానిక మాత్రమే ఉంటుంది. దీంట్లో చూద్దాం, వర్స్ బై వర్స్ డిస్కస్ చేద్దాం. దీంట్లో పెద్దగా డిస్కస్ చేయడానికి కూడా ఏముండదు. అన్ని పదాలు, అన్ని ప్రస్తావనలే గుర్తుపెట్టుకోవాలి మీరు. కాబట్టి టఫెస్ట్ చాప్టర్. ఓకే, అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం మంది దానియేలునగు నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు పూర్తి అవుచున్నవి. గ్రంథము వల్ల గ్రహించి తిని. అసలు ఎట్లా గ్రహించిండు ఆయన అంటే ఇర్మియా గ్రంథం చదవడం వల్ల గ్రహించిండు. ప్రశ్న గుర్తుపెట్టుకోండి, 70 సంవత్సరములు జరిగిపోతున్నాయి అని ఎట్లా గ్రహించాడు? చూడండి, 70 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి. దానియేలు యెరూషలేము చెరపట్టబడినప్పుడు, యూదా యెరూషలేము దేశాలు చెరపట్టబడినప్పుడు దానియేలుకు 14 సంవత్సరాలు. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి? 70 సంవత్సరాలు రన్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు దానియేలుకు? 9వ అధ్యాయంలో దానియేలు వయస్సు 84 సంవత్సరాలు. ఈ విధమైన ప్రశ్నలు ఉంటాయి. ఓకే, దానియేలుకు 70 సంవత్సరాలు గడిచిపోతున్నాయన్న విషయం ఎట్లా తెలిసింది అంటే ఇర్మియా గ్రంథం తెలిసింది. అంటే దానియేలు చూడండి, అంతటా గోనెపట్ట కట్టుకొని ధూళి తనపైన వేసుకొని ఉపవాసం ఉండి విజ్ఞాపన ప్రార్థనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరం చేసుకొంటిని.
అంటే ఆయన ఏ విధంగా ప్రార్థన చేస్తుండో, ప్రార్థన చేసేటప్పుడు వేషధారణ ఎలా ఉంది, ఏ ఏ ఆయుధాలతో ప్రార్థన చేసిండు అనేది ఈ వచనంలో చెప్తున్నారు. నెక్స్ట్, నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, చూడండి ఈ ప్రార్థనలో ఏమేమి ఒప్పుకున్నాడు చూడండి. ఫస్ట్ ఇర్మియా గ్రంథం చదివిండు. గ్రంథం యొక్క పఠనం అనేది ప్రార్థనకు దారితీసింది. ప్రార్థన యొక్క గ్రంథపట్నం ప్రార్థనకు దారితీస్తే ప్రార్థన ఒప్పుకోలుకు దారితీసింది. అంటే ఒప్పుకుంటుండే ఏమని చూడండి. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, ప్రభువా, మహత్యము కలిగిన భీకరుడవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా. అయితే దేవుని యొక్క గొప్పతనాన్ని దేవునికే చెప్తున్నాడు ఈ గ్రంథంలో. కాబట్టి ఇది టఫెస్ట్ చాప్టర్ అని చెప్తున్నా. మీరు ప్రశ్నలు ఏ విధంగా ప్రిపేర్ అవుతాయో చూడండి. గ్రంథం మొత్తం తరవుగా ఉండాలి, ఈ అధ్యాయం మొత్తం. నీ దాసులు లఘు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా న్యాయాధిపతులకును మా పితరులకును యూదాదేశ జనులందరికీ చెప్పిన మాటలు ఆలకింపక. అయితే ఒప్పుకుంటున్నట్టు ఏమని, ఏమేం తప్పులు చేశాము, ఏమేం పాపాలు చేశామని. ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదాదేశ జనులందరికీ చెప్పిన మాటలను అంగీకరింపక. అంటే వీళ్ళు అంగీకరించలే. వీళ్ళ రాజులు కానీ అధిపతులు కానీ అధికారులు పనివాళ్ళు జనులు ఎవ్వరు కూడా ప్రవక్తలు, దేవుని ప్రవక్తలు చెప్పిన మాట వినలేదు. ఒకటి. రెండు, నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపములను దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుతూ తిరుగుబాటు చేసిన వారము. ఏమేం చేసిరట? నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుతూ తిరుగుబాటు చేసిన వారము. ఓకే. ప్రభువా, నీవే నీతిమంతుడు, మేమైతే సిగ్గు చేత ముఖ వికారం పొందిన వారము. మేము నీ మీద తిరుగుబాటు చేస్తుంది. ఎవరి మీద తిరుగుబాటు చేసిరట? దేవుని మీద తిరుగుబాటు చేసిరు. ఓకే. దీనిని బట్టి నీవు సకల దేశములకు మమ్మును తరిమితివి. ఎందును బట్టి ఇజ్రాయేలీలను యూదులను వివిధ దేశాలకు తరిమిరు అనేది ప్రశ్న వస్తుంది. ఎందును బట్టి అండి? మేమైతే సిగ్గు చేత ముఖ వికారం ఎందుకు వారు, మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి. ఎందును బట్టి? తిరుగుబాటు, దేవుని మీద తిరుగుబాటు చేసినందుకు. ఓకే. వివిధ దేశాలకు తరిమితివి. యెరూషలేములోను యూదా దేశంలోను నివసించు స్వదేశవాసులుగా ఉన్నట్టు పరదేశవాసులుగా ఉన్నట్టు ఇజ్రాయేలులందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగ్గి ఉన్నది. అంటే మేము సిగ్గుపడవలసిన వారము. అంటే శేషించిన జనాలు ఉన్న ఇజ్రాయేలు యూదా దేశంలో చెరపట్టబడి బబులోను వివిధ దేశాలకు వెళ్ళిన వాళ్ళందరిని బట్టి మేము సిగ్గుపడవలసి ఉన్నదని చెప్తున్నాడు. ప్రభువా, నీకు విరోధంగా పాపం చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోనట్లుగా సిగ్గే తగినది. అంటే మేము అవమానంతో తలదించుకొని సిగ్గుపడవలసిన వాళ్ళము అని చెప్తున్నాడు. ఓకే. నెక్స్ట్, మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేస్తే అయితే ఆయన క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకొనవలెనని సెలవిచ్చెను కానీ మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతిమి. అంటే అన్నీ ఒప్పుకుంటుండండి. ప్రార్థనలో వాళ్ళు చేసిన తప్పులు, పాపాలు, ఆజ్ఞాతిక్రమాలన్నీ ఒప్పుకుంటుండు. ఏ వచనం నుంచి ఏ వచనం వరకు దానియేలు ప్రార్థనలో ఒప్పుకోలు ప్రార్థన జరిగింది అనే ప్రశ్న వస్తుందండి. కాబట్టి చాలా అండర్లైన్ చేసుకొని చదవండి. ఓకే. ఇశ్రాయేలీయులందరూ నీ ధర్మశాస్త్రం అతిక్రమించి నీ మాటలను వినక తిరుగుబాటు చేసిరి.
మేము పాపం చేస్తేమి గనుక నేను శపించదనని నీవు నీ దాసుడకు మోషే ద్వారా శాస్త్రమందు ప్రమాణం చేసి ఉన్నావు. ఇంకొక పేరు వచ్చిందండి దీంట్లో, మోషే. అహష్వరోషు, దర్యావేషు, దానియేలు, మోషే, నెక్స్ట్ గాబ్రియల్. ఓకేనా? మోషే పేరు కూడా వచ్చింది. మోషే పేరు వచ్చిన అధ్యాయము ఏది అని అడుగుతారు. ఓకే, ఈ శాసనము మా మీద కుమ్మరించితివి, ఆ శాపమును మా మీద కుమ్మరించితివి. యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలోనూ జరగలేదు. ఆయన మా మీదికిని మా ఏలికలుగా ఉండు మా న్యాయాధిపతుల మీదికిని ఇంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలు నెరవేర్చెను. మోషే ధర్మశాస్త్రం నందు రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడిని మానకపోతిమి. ఎందుకు వీళ్ళ మీద కీడు వచ్చింది అంటే, మోషే ధర్మశాస్త్రం నందు రాసిన కీడంతా వీళ్ళ మీదకి ఎందుకు వచ్చిందంటే ఆజ్ఞాతిక్రమమే. ఇక్కడ చూడండి, ఈ అధ్యాయంలో మోషే అనే పదం 2 సార్లు వచ్చింది పేరు. అది గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. ఓకే, నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకొనున్నట్లు మా దేవుడైన యెహోవాకు సమాధానపరచుకొనకపోతివి యెహోవాను. ఓకే, మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడయుండి సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదికి రాజేసెను. ఏమి కనిపెట్టి? సమయాన్ని కనిపెట్టి. అంటే దేవుడు ఏ సమయానికి ఏది చేయాలో అది చేస్తాడు అని ఇక్కడ చెప్పేస్తున్నాడు దానియేలు. ఓకే, ప్రభువా మా దేవ, నీవు నీ బాహుబలము వల్ల నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించుట వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకొంటివి. యెహోవా దేవుడు ఘనత ఏ విధంగా తెచ్చుకున్నాడు అనే ప్రశ్న వస్తుంది. అంటే నీ జనులను ఐగుప్తు నుంచి ఇశ్రాయేలుకు కానానుకు నడిపించి నీ ఘనతను నువ్వు తెచ్చుకున్నావు అని దానియేలు యెహోవాని పొగుడుతూ ప్రార్థన చేస్తున్నాడు. మేమైతే పాపం చేసి చెడు నడతలు నడిచిన వారము. ప్రభువా, మా పాపములను బట్టి మా పితరుల దోషములను బట్టి యెరూషలేము నీ జనుల చుట్టనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతములు. ఆ పట్టణం మీదికి వచ్చిన నీ కోపము నీ రౌద్రము తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నింటినీ బట్టి విజ్ఞాపనలు చేసుకొనిచున్నాము. అంటే ప్రార్థనల విజ్ఞాపన కూడా ఉందండి. ప్రార్థనల విజ్ఞాపన ప్రార్థన కూడా ఉంది. ఒప్పుకోలు ప్రార్థన ఉంది, విజ్ఞాపనల ప్రార్థన ఉంది. ఓకే, నెక్స్ట్ ప్రభువ, చిత్తానుసారంగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదికి నీ ముఖ ప్రకాశము రానిము. శిథిలమైపోయిన స్థలం ఏంటిదండి? ఇక్కడ ఇశ్రాయేలు యూదా దేశాలు శిథిలమైపోయినాయి. యెహోవా ఆలయము శిథిలమైపోయింది. దాని మీదికి ఏమని అడుగుతున్నాడు? ప్రకాశాన్ని రమ్మను అని అడుగుతున్నాడు. అంటే ఏంది? ఇండైరెక్ట్గా మమ్మల్ని ఇక్కడి నుంచి చెర నుంచి వదిలించు అని ప్రార్థన చేస్తున్నాడు. నీ గొప్ప కనికరమును బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము, కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలవబడి ప్రార్థించుటలేదు. దేవా, నీ కనికరములను బట్టి, నువ్వు కనికరం చూపే దేవుడు కాబట్టి నీకు ప్రార్థన చేస్తున్నావు, అంతేగాని మా యొక్క మా నీతి కార్యములను బట్టి కాదు అని చెప్తున్నాడు. ఓకే, మా దేవ, చెవియొగ్గి ఆలకించుము. నీ కన్నులను తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము మీదికి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము. ఏ పట్టణం? ఆయన పేరు పెట్టబడిన పట్టణం ఏది? ఇశ్రాయేలు
దేశము. ఓకే, ఇశ్రాయేల్ దేశం. ప్రభువా ఆలకించుము, ప్రభువా క్షమించుము, ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవిని చిత్తగించుము. నా దేవా, ఈ పట్టణము ఈ జనమును నీ పేరు పెట్టబడినవే, నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినుమని వేడుకొంటిమి. ఇక్కడి వరకు ఒక రకమైన ప్రార్థన చేసిండు, ఒప్పుకోలు ప్రార్థన, బ్రతిమిలాట, విడిపించమని అడిగింది ఫైనల్గా. ఓకే, మేము తప్పులు చేసినావు, నీ కరుణను బట్టి మమ్మల్ని రక్షించు, నీ కరుణను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం కానీ మా సొంత నీతి కార్యాలను బట్టి కాదు అనే ప్రార్థన ఇప్పటివరకు చేస్తుండండి. ఇంకా ప్రార్థన అయిపోలే. చూడండి ఎక్కడ ప్రార్థన ఎక్కడ మొదలుపెట్టిండు చూడండి. ఇక్కడ 3వ వచనం స్టార్టింగ్. అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తనపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనసును నిబ్బరం చేసుకుంటా. అంటే 3వ వచనం నుంచి మొదలైన ప్రార్థన ఎక్కడి వరకు ఉంది అనేది ఇంకా అయిపోలేదండి. 20 వరకు వచ్చినా ఇంకా అయిపోలే. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతముల కొరకు నా దేవుడైన యెహోవా నా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవునికి విజ్ఞాపన చేయుచుంటిని. ఏమేం ప్రార్థన అంటే ఆయన ప్రార్థన, ఆయన జనాలంటే ఇజ్రాయేల్ యూదా వారి ప్రార్థన తరపున ప్రార్థన చేస్తున్నా అని చెప్తుండు. నేను ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశవంతుడైన గాబ్రియేలును ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనపడి నన్ను ముట్టెను. దానియేలుని ఎవరు ముట్టారు 9వ అధ్యాయంలో అంటే గాబ్రియేలు ముట్టాడు. ఏ సమయంలో ముట్టాడు అంటే క్లియర్గా ఉందండి. బలి అర్పించు సమయమున, సాయంత్రము బలి అర్పించు సమయమున ముట్టాడట. ఆ మనుష్యుడు ప్రకాశవంతుడైన గాబ్రియేలును ఆ మనుష్యుడు సాయంత్రం బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టాను. ఆ మనుష్యుడు అంటే ఎవరండి ఇక్కడ? దేవుడు, యెహోవా దేవుడు. ఓకే, అతడు నాతో మాట్లాడిన సంగతి నాకు తెలియజేసి ఇట్లా నేను, దానియేలు నీకు గ్రహింపశక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. ఎవరొచ్చిర్రు? అతడు నాతో మాట్లాడిన ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా నేను, దానియేలు పిలుస్తున్నాడు. అతడు అంటే ఎవరు? గాబ్రియేలు దూత. నీకు గ్రహింపశక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. గాబ్రియేలు దూత ఎందుకు వచ్చిండట? దానియేలుకు గ్రహింపశక్తిని ఇవ్వడానికి వచ్చిండు. ఓకే, నీవు బహు ప్రియుడవు గనుక నీవు విజ్ఞానపనము చేయును ఆరంభించినప్పుడు ఆ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరాను. దానియేలు ప్రార్థన మొదలుపెట్టినప్పుడు యెహోవా దేవుడు గాబ్రియేలుకు ఆజ్ఞ ఇచ్చిండు దానియేలు దగ్గరికి వెళ్ళమని. చూడండి క్లియర్గా తెలుస్తుంది. విజ్ఞాపన చేయని ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరాను. ఆజ్ఞ ఇచ్చేది దేవుడు మాత్రమే అండి. దేవుడు రిక్వెస్ట్ చేయడు, దూతలకు ఆజ్ఞ ఇస్తాడు. అట్లా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. కావున ఈ సంగతి తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావములు గ్రహించుము. తిరుగుబాటును మాన్పించుటకును, పాపము నివారణ చేయుటకును, దోష నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకు ఉండునట్టి నీతి బయలుపరచుటకును, దర్శనము ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధించబడెను. ఓకే, 70 వారాలు విధించిండట అండి. దేనికి? క్లియర్గా చూడండి. పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధించబడ్డు. అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనులకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధించబడెను. పరిశుద్ధ పట్టణముకు ఎన్ని వారాలు విధించిండట అంటే రీకన్స్ట్రక్షన్కు 70 వారాలు విధించిండట. ఓకే, యెరూషలేమునకు మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషక్తుడగు, బైబిల్లో అభిషక్తుడు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారే.
అభిషక్తుడు అంటే ఇక్కడ అభిషక్తుడి ప్లేస్లో ఇది మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించుము. ఏది మొదలుకొని? వాళ్ళు కట్టడం మొదలుకొన్నప్పుడు, ఓకే, పట్టణాన్ని పునర్నిర్మించడం మొదలుపెట్టినప్పటి నుంచి, ఓకే, అభిషక్తుడు వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించను. అంటే 490 సంవత్సరాలు, 490 సంవత్సరాలు పడుతుంది. అదే మనకు ఈ కట్టడం మొదలుపెట్టిన తర్వాత 90 సంవత్సరాల తర్వాత మలాకి గ్రంథం ఆగిపోతుంది. నిశ్శబ్ద కాలం మొదలై 400 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వార్త బయటకు వస్తుంది. ఓకే, 62 వారములు తొందర గల సమయములందు పట్టణ రాచవీధులను కందకములను మరల కట్టబడ్ను. ఇక్కడ 62 వారములు తొందర గల సమయములందు పట్టణపు రాచవీధులను కందకములు మరల కట్టబడ్ను. కందకములు అంటే మనం అంటే ఆర్చులు, ఆర్చ్ అంటే పునాది తీసి ఆర్చ్ కట్టడం. తర్వాత పట్టణం కట్టడానికి ఎన్ని వారాలు పడుతుందట? 62 వారాలు పడుతుందట. చూడండి ఇక్కడ మరలా కట్టబడ్డు. ఈ 62 వారాలు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. అభిషక్తుడు నిర్మూలము చేయబడ్డు. ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడ్డు. ఇక్కడ అంత్యక్రీస్తు, మళ్ళా అంత్యక్రీస్తు నిర్మూలన చేయడానికి అంత్యక్రీస్తు. ఇక్కడ చూడండి 2 సార్లు వస్తుంది అంత్యక్రీస్తు. ఒకడే కాదు, 2 సార్లు వేరువేరు అంత్యక్రీస్తులు. యాంటీక్రైస్ట్, అంత్యక్రీస్తు. యాంటీక్రైస్ట్ అంటే క్రీస్తు విరోధి. అంత్యక్రీస్తు అనకండి, ఫస్ట్ది అంత్యక్రీస్తు, తర్వాత ఇప్పుడు క్రీస్తు విరోధి. ఓకే, చేయబడ్డు. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధాలయమును నశింపజేయుదురు. ఎవరు? క్రీస్తు విరోధి పరిశుద్ధ పట్టణమును తర్వాత దేవాలయాన్ని నశింపచేస్తారట. క్రీస్తు విరోధి, క్రీస్తు విరోధి చేస్తారు. ఓకే, తర్వాత యేసుక్రీస్తు ఉన్నప్పుడు ఆలయం ఉంది, అంటే యేసుక్రీస్తు వచ్చే నాటికి ఆలయం పునర్నిర్మించారు. కానీ ఇప్పుడు ఆలయం లేదు, మళ్ళా అర్థమైందా? నశింపచేస్తారు. ఓకే, వాని అంతము హఠాత్తుగా వచ్చును మరియు యుద్ధ కాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయించబడ్డు. యాంటీక్రైస్ట్ క్రీస్తు విరోధి యొక్క నాశనము హఠాత్తుగా వస్తుందట. అంత్యక్రీస్తు వేరే, క్రీస్తు విరోధి వేరే. అంత్యకాలంలో క్రీస్తులాగా నటించేవాడు అంత్యక్రీస్తు. క్రీస్తు విరోధి, క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నవాడు యాంటీక్రైస్ట్. ఓకే, అతడు 1 వారము వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును. ఎవరు? యాంటీక్రైస్ట్. అర్ధవారము బలిని నైవేద్యమును నిలిపివేయును. బలిని నైవేద్యమును 1 వారం అంటే 3.5 రోజులు. చూడండి ఇక్కడ ఇశ్రాయేలు కాలమాన ప్రకారం వారం అంటే 7 రాత్రులు 7 పగళ్ళు అంటే మొత్తం 14 అయినాయి. 14, 7 రాత్రులు ప్లస్ 7 పగలు 14 ఇట్లా అర్ధవారం అంటే 7, 3 రాత్రులు 4 పగలు కానీ 4 రాత్రులు 3 పగలు కానీ జరిగేది అర్ధవారము. ఓకే, నైవేద్యాలు నిలిపి హేయమైనవి నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయువానికి రావాలనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగు జరుగును. ఇక్కడ ఇలాగు జరుగును అనేదేమో అంత్యక్రీస్తుకు. అక్కడ క్రీస్తు విరోధి అన్ని చేస్తే ఈ ఎప్పటి వరకు నాశనం అయిపోతాయట? క్లియర్గా చూడు. హేయమైనవి నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చి నాశనము చేయువానికి రావాలనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగు జరుగును. ఇక్కడేమో అంత్యక్రీస్తు వాని పని అయిపోయే వరకు అది నిలుస్తుందట. అక్కడనేమో క్రీస్తు విరోధి, క్రీస్తు విరోధి వేరే, అంత్యక్రీస్తు వేరే. కాబట్టి ఈ పాఠాన్ని 9వ అధ్యాయాన్ని మాత్రం 1కి 4 సార్లు ప్రతి వచనాన్ని రాసుకుంటూ చదవండి.
ఖచ్చితంగా దీనికి థరో నాలెడ్జ్ కావాలి. ప్లస్ టఫెస్ట్ చాప్టర్ ఇదే అండి మొత్తంలో. దీంట్లో మోషే పేరు 2 సార్లు వస్తుంది, తర్వాత వచ్చేసి అహష్వరోష్ పేరు వస్తుంది, తర్వాత దర్యావేష్ పేరు వస్తుంది, దానియేలు పేరు వస్తుంది, గాబ్రియేల్ పేరు వస్తుంది. 70 వారాలు ఉంటాయి. 70 వారాలలో స్ప్లిట్ 62 వారాలు, 7 వారాలు ప్లస్ 1 వారము. తర్వాత ఇర్మియా పేరు వస్తుంది. ఇర్మియా గ్రంథం చదువుతున్నట్టు. దీని యొక్క అర్థం ఏంది? వాక్యాన్ని చదివితే ప్రార్థనకు దారి తీస్తుంది, ప్రార్థన చేస్తే ఒప్పుకోలుకు దారి తీస్తుంది, ఒప్పుకోలుకు దారి తీసిన దాన్ని బట్టి దేవుడు ఎప్పుడు ఇవ్వాలనుకుంటాడో అప్పుడు ఇస్తాడు. ఈ యొక్క చిన్న భాగం ఎక్స్ప్లెనేషన్కు చిన్నగా ఉంటుంది, కానీ చదవడం ఎక్కువ భాగం. కాబట్టి ఖచ్చితంగా ఈ 9వ అధ్యాయాన్ని, అన్ని అధ్యాయాలని ఒక్కొక్కసారి చదివితే 9వ అధ్యాయాన్ని 3 సార్లు చదవండి. ఖచ్చితంగా దీంట్లో మర్మము దాగి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 9వ అధ్యాయాన్ని తరోగా 3 సార్లు చదవాలి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఖచ్చితంగా దైవ జ్ఞానం మీకు వస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు మనందరినీ ఈ పాఠం నిమిత్తము ఆశీర్వదించును గాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు.